చనిపోవడం. సో దాంట్లో మరి బైక్పై తీసుకువెళ్తున్నాడు అతను. బైక్పై కానిస్టేబుల్ నడుపుతున్నాడు, మధ్యలో రియాజ్ కూర్చున్నాడు, వెనుక ఇంకొక వ్యక్తి కూడా కూర్చున్నాడు. సో మధ్యలో కూర్చున్న రియాజ్ తన దగ్గర ఉన్న కత్తి తీసి పొడవడం కావచ్చు, తర్వాత ఆ కత్తిపోట్లకు గురైన మరి ప్రమోద్ అనే కానిస్టేబుల్ చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ వార్త అయితే నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రౌడీల్లో కావచ్చు, అటు గుండాల్లో కావచ్చు, మరి పోలీసులు ఇలాంటి యాక్షన్ కూడా తీసుకుంటారా అని చెప్పి కూడా ఒక కలకలం అయితే సృష్టించింది. సో రౌడీ షీటర్లు తస్మాత్ జాగ్రత్త, మీ పరిధిలో దాటిపోతే ఖచ్చితంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతారనే సంకేతం అయితే కొత్త డీజీపీ, కొత్త పోలీస్ బాస్ అయితే ఒక సంకేతాలు ఇస్తున్నారు. ఇదే అంశంలో ఈరోజు బిగ్ డిబేట్. ఇక బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు బీజేపీ పార్టీకి సంబంధించి డాక్టర్ పివి రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. అన్న నమస్తే. ఇక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు జూమ్ లైవ్లో, హెచ్ఆర్ మోహన్ గారు, తర్వాత విజయార్య బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతారు. సో పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా వెంకటరెడ్డి గారితో మొదలు పెడదాం. వెంకటరెడ్డి గారు ఎలా చూస్తారు? ఇలాంటి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, మరి దీంట్లో సామాజిక కోణం ఉంటుందా? పోలీసు వాళ్ళు పోలీసుని చంపారు కనుక సీరియస్గా తీసుకున్నారా? ఇలాంటి కేసులు ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి, ఇంత త్వరితగతిన విచారణ చేయడం కావచ్చు, అదే క్రమంలో మరి పోలీసులు మానవీయ కోణంలో ఆలోచించకుండా మరి దీన్ని ఎన్కౌంటర్ చేశారా? పోలీసులు చెప్తున్న కథనంలో మరి దీంట్లో మరి అది పోలీస్ కథనం అని అనుకోవచ్చా? నిజంగా ఈ ఎన్కౌంటర్ని ఎట్లా చూస్తారు? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ భారతదేశంలో రౌడీ షీటర్లకి, సంఘ విద్రోహ శక్తులకి, విద్రోహులకి, తర్వాత రేపిస్ట్ అండ్ కిల్లర్స్ ఇలాంటి వాళ్ళకి చోటు ఉండకూడదు చెప్పాలంటే. అంటే లీగల్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ను వాడుకొని ఇలాంటి వాటికి పాళ్ళుపడి తర్వాత జైల్లోకి పోయి బయటకు వచ్చి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రియాజ్ అనే వ్యక్తి ఒక జేబు దొంగను, లేకపోతే రౌడీ షీటరు, లేకపోతే ఏంటో, ఆయన దగ్గర 40 కేసులు ఉన్నాయి ఆయన మీద. 40 కేసులు, ఒక 4-5 సార్లు జైలుకి వెళ్ళొచ్చి ఎక్కడ పట్టుబడితే ఆ రోజు బండి మీద తీసుకెళ్తుంటే ప్రమోద్ గారిని కత్తితో పొడిచి చంపడం అనేది దుర్మార్గం, ఏహేమైన చర్య. ఇది డెఫినెట్గా విచారకరం. ఎందుకంటే ఆయన డ్యూటీలో ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన క్రమంలో మరి చంపడం అనేది డెఫినెట్గా ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. సంఘ సొసైటీలో ఇలాంటి వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? రేపొద్దున ఏం చేయగలుగుతారు? ఇప్పుడు వదిలిపెట్టారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి వాళ్ళు వదిలిపెడితే ఓ 10 మందిని చంపవచ్చు, తర్వాత ఒక 100 మందిని చంపవచ్చు, పెద్ద రౌడీ షీటర్ అవ్వచ్చు. తర్వాత రేపొద్దున మరి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారో తెలియదు, కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా నేను చెప్పాలంటే, అంటే నిన్న కూడా పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే పారిపోయే క్రమంలో ఆయన గన్ను తీసుకొని కాల్స్తున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. దాని క్రమంలోనే మరి డెఫినెట్గా ఎవరైనా కూడా ఒకవేళ అట్లాంటి వాడు గన్ను తీసుకొని కాల్స్తున్నాడు అంటే మనం కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. పోలీసు వాళ్ళు కానీ, లేకపోతే ఈవెన్ సామాన్య ప్రజలు కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళ వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా సొసైటీకి? సో నేనేమంటున్నానంటే ఈరోజు ఇలాంటి వాళ్ళు తర్వాత దీంతో పాటుగా రేపిస్టులు, ఎంతమంది రేపిస్టులు ఈ రోజుల్లో చంపేస్తున్నారు పాపం ఆడపిల్లల్ని. వెంకటరెడ్డి గారు, దాంట్లో న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కావచ్చు. సో దాంట్లో పోలీసులు ఖచ్చితంగా ఒక నేరస్తుని చట్టానికి అప్పగించి కోర్టులో శిక్ష పడేలా చేయాలి. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళ దగ్గర తుపాకి ఉందని చెప్పి కాల్చడం అనేది ఆత్మరక్షణగానే చూడొచ్చు అంటారా? డెఫినెట్గా ఆత్మరక్షణ కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు, యాజ్ పర్ దిస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, గన్ను తీసుకొని కాల్చే క్రమంలో వాళ్ళు ఎన్కౌంటర్ చేశాము అని. అలాంటి 10 మంది చంపేటోడు ఆయన దగ్గర గన్ను ఉంటే ఒకవేళ ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే ఇంకో 10 మందిని పోలీసు వాళ్ళు పోయేటోళ్ళు కదా. మరి దాని గురించి ఏం చెప్తాం మనం? డెఫినెట్గా అంటే ఇది ఇట్లాంటి వాళ్ళు మరి రేపొద్దున దేనికైనా పూనుకుంటారు. అంటే బండి మీద కూర్చొని తీసుకుని వెళ్తున్న క్రమంలో కత్తితో పొడ్చడం అనేది, మరి పొడిచి చంపడం అనేది కరెక్ట్ కాదు కదా. ఓకే, కరెక్ట్ కాదు కదా. ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా సమాజానికి అవసరం ఉండదు, మంచి చర్యనే. కాకపోతే ఈ ఆత్మరక్షణ కోసం ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేయలేమా? ఎవరైనా మనం పొడుస్తాము, మనం చంపుతాం అంటే మనం ఊరుకోవాలి, చూసుకుంటూ కూర్చుంటాం. మనం ఎట్టి పరిస్థితులు ఊరుకునే సమస్య లేదు. అలాంటి వాళ్ళని డెఫినెట్గా సమాజం నుంచి వేరేయాల్సిందే. అంతకుముందు శంషాబాద్లో సజ్జనార్ గారు
చేశారో అదే విధంగా ఈరోజు ఎస్పీ నిజామాబాద్ ఎస్పీ సాయి చైతన్య గారు కూడా అదే విధంగా చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా చాలా మంది అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు, ఇట్లాంటి వాళ్ళు సొసైటీలో ఉంటే రేపొద్దున 10 మందికి 100 మందికి సమాజానికి కీడు చేసే వాళ్ళుగా డెఫినెట్గా ఉంటారు. కాబట్టి వాళ్ళు వేరే ఆలోచనతోటి డీజీపీ శివధర్ రెడ్డి గారు కానీ లేకపోతే అంటే ఎవరినైనా కూడా వాంటెడ్గా అయితే కాల్చారు కదా, డెలిబరేట్గా అయితే ఎవరు చేయరు కదా, ఆత్మరక్షణ కోసం చేశారు. కాబట్టి డెఫినెట్గా దాన్ని సపోర్ట్ చేయాల్సిందే. రెండవది ఏంటంటే ఇట్లాంటి పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ యాక్షన్ ఎట్లా ఉండాలంటే విద్రోహ శక్తులు కానీ సంఘ విద్రోహులు కానీ గుళ్ళ మీద కూడా దేవాలయాల మీద కూడా అటాక్ చేసి ఎవరి గుళ్ళని నాశనం చేయటం, తర్వాత హనుమాన్ టెంపుల్ మన కూడా రీసెంట్గా మిడ్చల్లో జరిగింది, తర్వాత అంతకుముందు సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ మీద జరిగింది. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి, సీరియస్ యాక్షన్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్. మూడో పాయింట్ ఏంటంటే కిల్లర్స్. ఇప్పుడు రేపిస్టులు చాలా జరుగుతున్నాయి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపులు జరుగుతున్నాయి, రేపులతో పాటు మర్డర్లు జరుగుతున్నాయి. వాళ్ళని కూడా కాల్చిపడేయాలి చెప్పాలంటే. అంటే చట్టపరంగా ఏం చేస్తున్నారంటే వీళ్ళు చట్టపరంగా ఏం చేస్తున్నారంటే లొసుకులు చూసుకొని జైల్లోకి పోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే పని చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ మీద రిపీటెడ్గా కేసులు ఉన్నా, రిపీటెడ్గా ఇట్లాంటివి వస్తున్నాయంటే డెఫినెట్గా వీళ్ళ వల్ల రేపొద్దున సమాజానికి ఉపయోగపడుతుందా, ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయా, ఎంతమందిని మరి రేపులు చేసి మర్డర్ చేసే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ గమనించి వాళ్ళు చట్టపరమైన యాక్షన్ మాత్రం డెఫినెట్గా తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. హెచ్ఆర్ మోహన్ గారు గుడ్ మార్నింగ్. హెచ్ఆర్ మోహన్ గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. హెచ్ఆర్ మోహన్ గారు, సో మొత్తానికి నిజామాబాద్లో జరిగిన ఎన్కౌంటర్ అయితే కలకలం సృష్టించింది. పోలీసులు అమరవీరుల దినోత్సవంకు ముందే మరి పోలీసులకు సంబంధించి మరొక పోలీస్ కానిస్టేబుల్ కూడా అమరుడయ్యాడు. సో విధి నిర్వహణలో చాలామంది పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన ప్రాణాలను కూడా మరి ప్రజల రక్షణ కోసం కావచ్చు, ఈ రాష్ట్రం కోసం కావచ్చు, మొత్తానికి ఏదైతే ప్రాణాలు ఎదురొడ్డి పోరాడిన సందర్భంలో ఈరోజు మరి పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం కనుక వారందరూ కూడా 99 టీవీ వేదికగా 99 టీవీ నుంచి మరి ఖచ్చితంగా వాళ్ళకి అమరవీరుల దినోత్సవ సందర్భంగా వారి కుటుంబాలకు కావచ్చు, చనిపోయిన అమరులకు కావచ్చు ప్రగాఢ నివాళి ఘటిస్తూనే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. సో పోలీసులు త్యాగాలు, పోలీసులకు సంబంధించిన మరి వారు ప్రాణాలొడ్డి చేస్తున్న విధుల నిర్వహణ కారణంగానే ఇవాళ సొసైటీలో మనమంతా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఇదే క్రమంలో మరి కొంత పోలీసులు అప్పుడప్పుడు శృతి మించి చేస్తున్న ఏవైతే కొన్ని కట్టుకథలు కావచ్చు, తర్వాత మరి రౌడీ షీటర్ల విషయంలో కావచ్చు, తర్వాత అంటే పోలీసులు జరిగిన ఎన్కౌంటర్ల విషయంలో కట్టుకథలు చెప్తున్నారనే కొన్ని ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో నిజంగా రియాజ్ ఎన్కౌంటర్ అయితే ఇప్పుడు సభ్య సమాజం హర్షిస్తుంది. ఇదే క్రమంలో మరి ఏదైతే కానిస్టేబుల్ను హత్య చేసిన ఎవరైతే రియాజ్ రౌడీ షీటర్ ఉన్నాడో అతనిపై 39 కేసులు ఉన్నాయి. సో మరి దాంట్లో ఈ ప్రమోద్ అనే కానిస్టేబుల్ తన సాహసోపేతంగా అతన్ని పట్టుకోవడమే కాకుండా బైక్పై తరలిస్తున్న క్రమంలో మరి అలాంటి ఆ కానిస్టేబుల్నే మరి బైక్ మధ్యలో కూర్చున్న రియాజు కత్తి తీసి దాడి చేయడం కావచ్చు, ఆ కత్తి దాడిలో ఆ కత్తిపోట్లకు గురైన ప్రమోద్ చనిపోవడం నిజంగా ఒక కానిస్టేబుల్ కుటుంబం మరొకసారి కూడా అమరుడై ఈరోజు మరి అతనికి కూడా మనం ఘనంగా నివాళి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో కొత్తగా మరి పోలీస్ బాస్గా నియామకమైన తర్వాత శివధర్ రెడ్డి గారు ఖచ్చితంగా మరి పోలీసులపైన దాడి చేస్తున్న వారి పట్ల ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి మరి ఒక ఎన్కౌంటర్ ద్వారా ప్రూవ్ చేశారు. సో దీంట్లో మరి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. హెచ్ఆర్ మోహన్ గారు నిజామాబాద్లో జరిగిన ఎన్కౌంటర్ గురించి ఆయన ఏం చెప్తారో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హెచ్ఆర్ మోహన్ గారు నమస్కారం అన్న. నమస్తే అన్న. ఎట్లా చూస్తారన్న నిజామాబాద్లో పోలీసులు మరి ఒక రౌడీ షీటర్ను కాల్చి చంపడం కావచ్చు, తర్వాత ఈ ఎన్కౌంటర్ ఇది ఆత్మరక్షణ కోసమే జరిగింది అంటున్నారు. నిజంగా కొత్త పోలీస్ బాస్ మరి డీజీపీగా నియామకం తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఈ ఘటనను మనం ఎట్లా చూస్తాం? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి చాలామంది రౌడీ షీటర్లు ఉన్నారు. సో వాళ్ళంతా గజగజ వనకే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరేం చెప్తారు? నా ముందుగా కానిస్టేబుల్ ప్రమోద్ గారి మరణం పట్ల వారికి
నా ప్రగాఢ సంతాపం, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్న. ఎందుకంటే ఈరోజు ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉంటూ బాధ్యతాయుతమైన పోలీస్ శాఖలో పనిచేస్తూ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి పోలీస్ వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు పోలీస్ స్మారక దినంగా పోలీస్ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సంతాపం, సానుభూతి, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్న. అయితే అన్న, నిన్న జరిగినటువంటి అంశం ఏదైతుందో రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా గ్రహించినారన్న. అంటే ఒక పోలీస్ విధి నిర్వహణలో డ్రెస్ మీద ఉన్నటువంటి పోలీస్ శాఖలో కానిస్టేబుల్పై కత్తితో దాడి అంటే అది ఏ స్థాయికి వెళ్ళిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎక్కడ కూడా ఇలాంటి పోలీస్ ఘటన మనం చూడలేదు. పోలీస్పై దాడి, పోలీస్ని నడి రోడ్డుపై ఈ రకంగా చంపడం అనేది మనం చరిత్రలో ఎక్కడ చూసింది లేదు. ఇది చాలా దయనీయమైన ఘటన. ఇంత ధైర్యం వాడికి వచ్చింది అంటే ఇంతకు ముందు వాడు చేసినటువంటి చిన్న చిట్క కేసులు అప్పుడే వాడిని టైట్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నా ఒపీనియన్, నా వ్యక్తిగత అభిప్రాయము. మొదట్లో చించి పడేయాలి కానీ అది గోరుపోయేది కొండ దాకా తీసుకొచ్చినందుకు ఇలాంటి వాళ్ళకి ఏమైపోతుందంటే పోలీస్ వ్యవస్థ లూప్ హోల్స్ కొన్ని తెలుసుకొని ఏం కుచిపిన ఏమవుతుంది బై పోతాము, బెయిల్ వస్తుంది, తీసుకొని మళ్ళీ బయటకు వస్తాము అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువైపోతుంది వీళ్ళకి. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎప్పుడైనా గమనించండి అన్న, ఒకరి మీద హిస్టరీ షీట్ ఉందనుకోండి, వాడిదే కేసులు అవుతాయి కానీ కొత్తగా వ్యక్తుల మీద కేసులు ఎప్పుడు కూడా ప్రమోట్ అవ్వవు. ఎందుకు అవ్వు అంటే వాడికి ఆ లూప్ పాయింట్స్ తెలిసిపోతాయి. ఎట్లా అరెస్ట్ అవుతే ఏ రకంగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం, అక్కడ నుండి జైలుకి ఎట్లా వెళ్తాం, అక్కడ నుండి బెయిల్ తెచ్చుకొని మళ్ళీ ఏ రకంగా మనం బయటకు వస్తాం, ఏముంది 10-15 వేలు డిపాజిట్ పెడతాం, మళ్ళీ మనం బయటకు వస్తాం, మళ్ళీ మన నేర చరిత్ర కంటిన్యూ అవుతుందని వాళ్ళకి లూప్ పాయింట్ తెలిసిపోయి ఈ రకమైన నేర చరిత్రను వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. సో నా ఉద్దేశం ఏంటంటే డెఫినెట్గా పోలీస్ వ్యవస్థ అనేది చాలా కఠినంగా ఉండాలన్న, అది ఎవరైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే సమాజం ముఖ్యం. సమాజం పట్ల ప్రేమ కలిగినటువంటి బాధ్యత గల 24 గంటలు 24/7 వర్క్ చేసేది ఒకటే ఒక డిపార్ట్మెంట్, అది పోలీస్ వ్యవస్థ. సో వాళ్ళకి సంపూర్ణమైన ఇంకా కొన్ని ఏమంటారంటే లాస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంకోటి కూడా తప్పు జరిగిందని అది నా వ్యక్తిగత భావం. ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్, ఫ్రెండ్లీ పోలీస్ అని తీసుకొచ్చి ఇట్లాంటి వీధి రౌడీలకు భయం లేకుండా పోయింది. వాళ్ళని కొట్టుకునేది లేదు, ముట్టుకునేది లేదు, అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం. సో దీనివల్ల కూడా వాళ్ళకు ఒక భయం లేకుండా పోయింది. క్యావత అరెస్ట్ కడితే లెగజాతే మళ్ళీ వదిలేస్తాం. సో ఇది పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ అనేది మామూలుగా ఒక బాధ్యత గల కుటుంబాల మీద, బాధ్యత గల సమాజం మీద ఫ్రెండ్లీ ఉండాలి తప్ప ఇట్లా నేరస్తుల మీద ఎట్లాంటి ఫ్రెండ్లీ లేదు. చాలా కఠినమైన నిర్ణయాలు, వాళ్ళపై కఠినమైన శిక్షలు ఉంటే మళ్ళీ మనకు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చూడకుండా ఉంటామండి. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఘటన రియాజ్ ఎన్కౌంటర్ చనిపోయినాడు అనే దానికంటే నాకు ప్రమోద్ కానిస్టేబుల్ చనిపోయడం అనేది చాలా తీరని బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక యవనస్తుడు, పిల్లలు చిన్నగా ఉన్నారు, విధి నిర్వహణలో మన సమాజం కోసం ప్రాణం ఇచ్చినాడు. ఇలాంటి ఘటన మళ్ళీ పునర్విందం జరగకూడదు అంటే, మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ అనేది కఠినంగా శిక్షించాలి. పోలీస్ వ్యవస్థకు అధిక ప్రభుత్వం పరంగా కూడా అదనంగా వాళ్ళకి ఇంకా వారికి హెచ్ఆర్ మోహన్ గారు అన్న పోలీసులు చట్టాన్ని కాపాడాలి, పౌరులను కూడా చట్ట పరిధిలో శిక్షించాలి. సో పోలీసులపై దాడి చేశారు కనుక, పోలీసు కానిస్టేబుల్ను కత్తితో పొడిచాడు కనుక, దాని కారణంగా అతను చనిపోయాడు కనుక ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. సో ఎందుకంటే ఇది వాళ్ళ డిపార్ట్మెంట్కు సంబంధించి పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశము. ఎందుకంటే సమాజంలో ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది, పోలీసులకే రక్షణ లేదు, రౌడీ షీటర్ల చేతిలో, రౌడీల చేతుల్లో, గుండాల చేతుల్లో అనే ఒక మెసేజ్ పోతుందనే దాన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నారు. సో దాంట్లో మరి పోలీసుల కథనము ప్రకారం మరి ఖచ్చితంగా అతను ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర, అది ఆసుపత్రిలో ఉండి కూడా ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర గన్ లాక్కోబోయిన క్రమంలో వాళ్ళు అక్కడున్న ఆర్ఐ కాల్పులు జరిపాడని చెప్తున్నారు. ఓకే, దాంట్లో ఆత్మరక్షణ కోసం పోలీసులు తమ దగ్గర ఉన్న ఆయుధాలను వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ దీంట్లో ఒక మానవీయ కోణం కూడా ఉంటుంది కదా. ఒక రౌడీ, సరే అతనిపై 39 కేసులు ఉన్నాయని చెప్తున్నారు, అవి కూడా బైక్ దొంగతనాలు, చిల్లర దొంగతనాలు ఉన్నాయని చెప్తున్నారు. సో గతంలో మర్డర్ కేసు లాంటివి ఏం లేవు అతని మీద. కానీ ఇప్పుడు అతను మరి ఆ క్షణికావేశంలో చేసిండా, లేకుంటే ఆ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చేశాడా, ఎలా చేశాడో కానీ
సో పోలీసులు తీసుకున్న చర్యలను మనం ఒక ఖచ్చితంగా ఒక ప్రమోద్ మరణం తర్వాత నిజంగా హర్షిస్తున్నాం. కానీ సమాజంలో ఇట్లాంటి చాలా ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు ఇంతే అగ్రెసివ్గా కూడా ప్రతి కేసును కూడా సీరియస్గా తీసుకొని చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది నిజంగా మనం ఈరోజు అమరవీరుల దినోత్సవం రోజున మాత్రమే ఇట్లా సాల్యూట్ చేయడం కాదు కదా, ప్రతిరోజు వాళ్ళు ఇలాంటి మరి అగ్రెసివ్గా కేసును మరి వాళ్ళు కనుక విచారణ చేసి త్వరితగతిన ఈ యొక్క జస్టిస్ జరిగేలాగా చూడడం కావచ్చు, అదే క్రమంలో నేరస్తులను పట్టుకునేలాగా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక మరి సమాచారం వినిపిస్తుంది. దీనికి ఏం చెప్తారు? నేనేమంటున్నా, ఎస్ మానవ హక్కులు అనేది అందరికీ ఉంటాయి. దాంట్లో రియాజ్ కు మానవ హక్కులు ఉంటది, చనిపోయినటువంటి ప్రమోద్ కానిస్టేబుల్ గారికి మానవ హక్కులు, దీనికి ఇద్దరికి కూడా సేమ్ మానవ హక్కులు సంబంధంగా ఉంటాయి, కాదంటలేను. కానీ నేనేమంటున్నా అంటే, మీరు ఇందాక పోలీస్ కథనం అంటున్నారు కదా, దానికి ఉదాహరణ ఏమిస్తున్నా, మీరు ఎప్పుడైతే పోలీసు ప్రమోద్ పై దాడి చేసిన నేపథ్యంలో ఆ తర్వాత కూడా పట్టుకుందామనే ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీసు వాళ్ళ వ్యవస్థలో కూడా వీళ్ళకు మళ్ళీ కూడా ఇంకో యువకుడిని కూడా కత్తితో దాడి చేసే ప్రయత్నం రియాజ్ చేసినాడు. అంటే ఈ రెండు ఉదాహరణలు ఎందుకు ఇస్తున్నానంటే, ఆ రియాజ్ అనే వ్యక్తి దగ్గర ఎక్కడికైనా తెగించే పరిస్థితికి వెళ్ళిపోయినాడు. ఈ రెండు దాడులు కూడా తప్పించుకునే ప్రయత్నంలో చేసినాడు. ఆ ఇంకో యువకుడు, ముస్లిం యువకుడిపై కూడా కత్తితో 2 చేతులకు దాడి జరిగింది. అట్లాగే ప్రమోద్ కానిస్టేబుల్ దాడి జరిగింది. తర్వాత ప్రమోద్ బండిపై వెనకలో కూర్చున్నటువంటి వ్యక్తి పై దాడి జరిగింది. అట్లాగే పోలీస్ హాస్పిటల్లో కూడా అదే జరిగి ఉండొచ్చు కదా. మనం ఎందుకు కథనం అనేముంది, ఉన్న వాస్తవమే ఉంది, లేకపోతే తప్పించుకునే ప్రయత్నం చెప్తే ఇవన్నీ జరిగేవి కావు. కాబట్టి నేనేమంటున్నా అంటే, పోలీస్ వ్యవస్థకు ఆడి చంపుతుందో కిరీటం వస్తుందని కాదు, కానీ సమాజం ఎట్లాంటిదంటానా, పోలీసులకే రక్షణ లేకపోతే ఇక సమాజంలో ఎవరికి ఉంటుంది బాధ్యత అనేది కూడా ఒక కోణంలో మీరు ఆలోచిస్తే చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు సరే ఏదేమైనా సమాజం హర్షిస్తుంది. సరే వాడు చనిపోవడం అది మీరన్నట్టుగా చట్టబద్ధంగా జరగాలి, ఇది చట్టబద్ధంగానే జరిగింది. నిజంగా కానీ వాని చేతిలో ఆ రైఫల్, ఆ రివాల్వర్ పోయి ఉంటే ఇంకా పరిస్థితి పోలీస్ వ్యవస్థను ఇంకా కూడా తిట్టిపోసుకునేవాళ్ళు కదా. పోలీసు వ్యవస్థ చేతగాని తనంగా వెళ్ళిపోయిందని ఇదే సమాజం ప్రశ్నించేది కదా. వాడిని ఒక వ్యక్తిని అడ్డుకోలేకపోయినారు అని పోలీస్ వ్యవస్థ బదలామయ్యేది కదా అన్న. ఓకే, ఇదే కోణం అంటే ఇదే క్రమంలో పోలీసులు కనుక అతన్ని చట్టానికి అప్పగించి అరెస్ట్ చేసినప్పటికీ కూడా పోలీసుల విధి నిర్వహణలో కూడా మరి సమాజం నుంచి ప్రశంసలు వచ్చాయి కదా. ఇప్పుడు ఒక వర్గం అయితే కొంత ఈ ఎన్కౌంటర్ను కూడా ఖండిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అదే అన్న, నేను బట్టి చెప్తున్నా. నేను ఇప్పుడు ఇన్ కేస్ ఆ రైఫల్ ఆన్ అయింది అనుకో, లోడ్ చేసిన రైఫల్స్ ఉంటాయి, ఆన్ అయిన ఉంటే హాస్పిటల్లో చాలా మంది ఇప్పుడు హాస్పిటల్ రోగులు అక్కడ ఉండుంటారు, సామాన్య జనం ఉండుంటది, పోలీస్ కానిస్టేబుల్స్ ఉండుంటారు. అది ఒకవేళ అక్కడ ప్రాణ నష్టం జరిగింది అనుకోండి, ఇదే వ్యవస్థ ఈ రోజు ప్రశ్నించే వ్యవస్థ ఏమనేది, పోలీస్ చేతగానితనము ఒక మామూలు ఒక వ్యక్తిని, ఒక చిన్న పిల్లగాని పట్టుకోలేకపోతుంది, వాడు మొదటి నుండి చంపుకుంటూ వస్తున్నాడు, కనీసం అప్పుడైనా జాగ్రత్త తీసుకోలేరు. ఇప్పుడు హాస్పిటల్లో రైఫల్ తీసుకొని కాల్చుకుంటే ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ అని ప్రశ్నించేవారా కాదన్న. కాబట్టి మనం ఏది కూడా మనము నెగిటివ్ కోణంలో చూస్తే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ కోణంలో చూస్తే పాజిటివ్ ఉంటుంది. ఆయనను నిర్బంధించడము, నియమించడము, ఆపడం అనేది కరెక్టే కదా. రైట్. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? నిజంగా పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. సో వాళ్ళు మరి రౌడీ షీటర్ పోలీసుని చంపేయండి కనుక రౌడీ షీటర్ని చంపారు అనే ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. ఇక్కడ ఒకటి గమనించాలి శ్రీనివాస్ గారు, ఇప్పుడు రియాజ్ మీద 40 కేసులు ఉన్నాయని చెప్తారు, 39-40 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 40 కేసుల్లో మరి ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది అంటే వ్యవస్థలో లోపమా, లేకపోతే పోలీసు వైఫల్యమా, లేకపోతే చట్టంలో లొసుగులా, దేని వల్ల ఈయన బయట తిరుగుతున్నాడు, ఎందుకు దొంగతనాలు పాల్పడుతున్నాడు, ఇన్ని దొంగతనాలు ఇన్ని కేసులు ఎందుకు అవుతున్నాయి, ఇన్నిసార్లు 4-5 సార్లు ఎందుకు జైలుకు పోయిండు, ఇవన్నీ గమనించాలి కదా చెప్పాలంటే. మరి ఇలాంటి వాళ్ళు వదిలేస్తే రేపొద్దున ఏమైతుంది? ఇప్పుడు పోలీసు లైన్ లో డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్నే కత్తితో పొడిచి చంపడం అనేది మరి దేనికైనా తెగిస్తాడు కదా రేపొద్దున. అవును, దేనికైనా తెగిస్తాడు. అవసరమా సమాజానికి అంటున్నా వీళ్ళు. రెండోది, ఇప్పుడు చట్టంలో పట్టుకున్నారు, పట్టుకున్నారు, తర్వాత ఆయన ఒక పాయింట్ నేను అన్నకు అదే చెప్తున్నా వెంకటరెడ్డి అన్నకు. సరే మనం రాజకీయ పార్టీలు ఏదైనా ఉండొచ్చుగా, కానీ సమాజం క్షేమేమో మనందరికీ ముఖ్యం అల్టిమేట్ గా.
నేనేమంటున్నా ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఈ ఫ్రెండ్లీ తీసేయాలి, ఫ్రెండ్లీ పోలీస్ అని తీసేయాలి అంటున్నా నేను కుల్లా. అవును. దాంట్లో దాచే నో ఫ్రెండ్లీ, ఉమ్. కఠినంగా వ్యవహరించాలా. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలన్నా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, కానీ రౌడీ షీటర్లకి మర్డర్స్ కి రేపిస్ట్లకి ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల దాన్ని లొసుకులు వాడుకుంటున్నారు వీళ్ళు. అది నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. సమాజంలో బాధ్యత గల ఉంటాడు, వాడికి పోలీస్ తోటి ఏం పని ఉండదు. ఇట్లాంటి నేరస్తులకే కదా ఇబ్బంది, వాళ్ళకంత బెనిఫిట్ జరిగేది. నేను ఏమంటున్నా, ఇప్పుడు వాడు ఇన్ని కేసుల వరకు 30-40 కేసులు ఉన్నాయి అంటే ఫ్రెండ్లీ నేచర్ కదా. ఫస్ట్ కేసులో ఈ బలగొడితే ఇంతవరకు వచ్చేది కాదు కదా. డీజీపీ గారు కూడా అదే చెప్పారన్న, ఎందుకంటే ఆయన పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న క్రమంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, కానీ నేరస్తుల విషయంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు, కఠినంగా ఉండాల్సిందే అని చెప్పారు. ఆయన అదే వైఖరితో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో చూపించారు. సో కొత్త పోలీస్ బాస్ అంటే నిజంగా శివధర్ రెడ్డి గారు చేసిన ఏదైతే ఇది ఉందో, గతంలో 2019లో మీరు అన్నట్టు ఇందాక ఎల్బీ నగర్ దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ ఇష్యూలో దిశ ఎన్కౌంటర్ తరాలో జరిగినప్పుడు కూడా ప్రజల నుంచి మద్దతు వచ్చింది. కానీ ఇదే పోలీసులకి రేపు పొద్దున ఇప్పుడు అక్కడున్న గన్ లాక్కునే క్రమం కావచ్చు, తర్వాత అక్కడున్న మరి ఆర్ఐ కాల్పు జరపడం కావచ్చు, వీళ్ళపై మరి మానవ హక్కుల సంఘాలు కావచ్చు, తర్వాత మరి సామాజిక కోణంలో ఆరోపణలు చేసే వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత వీళ్ళు కూడా ఆ అంశంలో మరి అందరికీ సంజాయిషి ఇచ్చుకునే క్రమంలో సంవత్సరాల తరబడి ఇప్పటికీ మరి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సజ్జనార్ గారు మరి ఏదైతే అప్పుడు జరిగిన ఎన్కౌంటర్ విషయంలో ఇప్పటికీ ఆయన విచారణలు ఎదుర్కొంటున్నారు. దాంట్లో పోలీసులు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కనుక చట్ట పరిధిలో చేస్తే బాగుండేదేమో అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుందన్న. అందుకోసమని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఇదొక అగ్రెసివ్ మూమెంటు. సో మొత్తానికి కొత్త పోలీస్ బాస్గా శివధర్ రెడ్డి గారు చేసిన దానికి అందరూ ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి మంచి ప్రశంస వస్తుంది. కానీ ఆ తెర వెనుక జరిగేది కొంత ఇప్పటికీ సజ్జనార్ గారు మరి ఆ కేసులకు అటెండ్ అవుతున్నారు, ఆర్టీసీ ఎండీగా ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్నారు కనుక సో దాంట్లో పోలీసులు కూడా కొంత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి ఇబ్బందులు మనం ఎట్లా చూడొచ్చు అంటారు? నేనేమంటున్నా ఇప్పుడు ఆ పతాక స్థాయికి క్రైమ్ రేట్ పోతుంది, ఆ తీవ్రత వస్తుంది అంటే నాకు కొంతమంది పోలీస్ అధికారులు నా మిత్రులు ఉన్నారన్న, వారు నాతో చెప్పుకున్న మాటలు నేను ఈ రోజు మీకు డిబేట్ లో చెప్తున్న సందర్భం వచ్చిందని. చెప్పండి. మా చేతులు కట్టేసి లా అండ్ ఆర్డర్ చేయమంటారు, ఎట్లా చేస్తాము అని నాతో వాళ్ళు చెప్పుకున్నటువంటి మాటలు చెప్తున్నా. ఎవడు వచ్చినా వాడిని ముట్టుకొని లేదు, పట్టుకొని లేదు, కొట్టేది లేదు, తిట్టేది లేదు. వాడు ఎంత నేరస్తుడన్నా తీసుకుపోయి ఆ సెల్లో కూర్చోబెట్టాలి, పొద్దున రిమైండ్ చేయాలి. ఈ దుస్థితి ఉన్నది. కాబట్టి నేనేమంటున్నానంటే గత ప్రభుత్వం ఈ ఫ్రెండ్లీ తీసుకొచ్చి పోలీసుల చేతులు కట్టేసిన పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా కి నేరస్తుల పట్ల ఎట్లాంటి సానుభూతి కానీ నేరస్తుల పట్ల ఎట్లాంటి దాన్ని ఏమంటారు అంటే క్షమాభిషం ఉండకూడదు, కఠినంగా వ్యవహరించాలా. అప్పుడు నీకు ఇక్కడ వరకు పరిస్థితి రాదు అన్న ఉద్దేశం. గోరుతో నువ్వు గొడ్డల్లాగా తీసుకొచ్చే అవకాశం ఉండదు. ఇక ఎక్కడైతే స్టార్టింగ్ లో వాడు క్రైమ్ చేస్తూ మొదలు పెట్టినంటే అక్కడనే వాడు ఒత్తిపడాలి. ఇక వాడు జీవితంలో క్రైమ్ అంటే భయపడాలా. నీకు ఇక్కడ ఎన్కౌంటర్ స్థాయి వరకు రాదు. ఇక నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. అంటే హెచ్ఆర్ మోహన్ గారు పోలీసులు నిజంగా ఒక పోలీసుని చంపినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కానీ ఇదే అంశంలో ఒక సాధారణ మనిషిపై కూడా అంటే సాధారణ వ్యక్తిపై కూడా జరిగిన క్రమంలో ఇలాంటి అగ్రెసివ్ యాక్షనే ఉండాలని కూడా మరి ఒక వాదన వినిపిస్తుంది కదా. నిజంగా పోలీసులకు మీరు ఏం సూచనలు చేస్తారు చెప్పండి? 100కు 150% ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ చనిపోవడం బాధాకరమే. కానీ మీరు ఒక రక్షక బట్టలు ఉన్నారు కాబట్టి సమాజానికి మీరు రక్షించాలా. ఇప్పుడు జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో సామాన్యుడికి జరిగిన ఇదే రియాక్షన్ ఉంటే డెఫినెట్గా పోలీస్ వ్యవస్థపై ఇంకా సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. మళ్ళీ కూడా మీకు చెప్తున్నానన్నా, పోలీస్ వ్యవస్థకు చేతులు కట్టేసి వదిలేసేయాలా. వాళ్ళకు ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఒక స్థాయి వరకు పెట్టుకోండి. మిగతా ఈ నేరస్తుల విషయంలో మట్టుకు వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ వదిలేస్తే ఇంతటి పరిస్థితికి రాదు అని నా ఉద్దేశం. ఓకే, చెప్పండి శ్రీనివాస్ గారు. ఒకటే ఇప్పుడు ఆత్మరక్షణకు చేస్తున్న క్రమంలోనే చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే రేపొద్దున వదిలేస్తే రేపొద్దున ఇంకొక 10 మందిని కూడా చంపే అవకాశాలు ఉంటాయి. రెండవది ఏంటంటే డెఫినెట్ గా ఇలాంటి వాళ్ళని ముందే తుంచేయాలి. చిన్న చిన్న నేరాలు చేసినప్పుడే ఇట్లా దొంగతనాలు పాల్పడ్డప్పుడే ఆ రోజు కఠినంగా తీసుకుంటే డెఫినెట్ గా రేపొద్దున ఇంత పెద్దవాళ్ళు నిన్న కేసులు కాకపోయేది. చాలా మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. రేపొద్దున దేనికైనా తెగిస్తారు వీళ్ళు, దేనికైనా పాటుపడతారు. డెఫినెట్ గా
పోలీసు డిపార్ట్మెంటు అంటే ఏం చేయాలంటారు? చిన్న చిన్న మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలంటే లీగల్ సిస్టమ్ లో లుసుకులు ఉంటాయి. ఆ లుసుకులు కొన్ని అమెండ్మెంట్ చేయడం కానీ, చేంజెస్ చేయడం కానీ, మార్పులు తీసుకొస్తే ఇలాంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు అంటే తీసుకుంటే రౌడీ షీటర్లు అందరినీ శాశ్వతంగా జైల్లో ఉంచాలంటారా? శాశ్వతంగా కాదు, మార్పులు తీసుకురావాలి. ఇప్పుడు జైల్లో పోయిన తర్వాత జైలులో ఉన్న జీవితం కూడా ఒక మార్పు రావాలి జైలు వాళ్ళు ఉన్న క్రమంలో. ఎందుకంటే అక్కడ మార్పు రాకపోతే రేపొద్దున వచ్చిన తర్వాత మరి అదే పని చేస్తారు కదా మళ్ళా. అంటే అందుకనే జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత ఏ విధంగా జీవించాలి, బయటికి పోయిన తర్వాత ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సమాజంలో జనాలతోటి కలిసిమెలిసి ఉండాలి, కుటుంబంతో ఉండాలని ఇవన్నీ నేర్పిస్తారు. అవన్నీ నేర్పించిన తర్వాతనే కదా బయటికి పంపించేది. అలాంటి వాళ్ళకి కొన్ని సిస్టమ్ లో చేంజెస్ మాత్రం రావాలి, అమెండ్మెంట్స్ కూడా తీసుకురావాలి. దాని తద్వారా ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళని కొంత కంట్రోల్ చేసే అవకాశాలు. ఓకే ఓకే ఇంకా బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఎట్లా చూస్తారు సార్ నిజామాబాద్ ఘటన? రియాజు ఎన్కౌంటర్ కావచ్చు, ఆ తర్వాత ప్రమోద్ను చంపడం కావచ్చు. సో పోలీసులు తీసుకున్న ఈ అగ్రెసివ్ యాక్షన్, మరి ఎన్కౌంటర్ ఆర్ఐ ఏదైతే కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లాక్కునే క్రమంలో మరి ఆర్ఐ కాల్చి చంపడం అంటే ఎన్కౌంటర్ చేయడం, ఎట్లా చూస్తాం? దీనిపైన కొత్త పోలీస్ బాసు తనకంటూ మరి పోలీసులో ఒక ఆత్మస్థైర్యం కలిగించబోతున్నారు. ఈరోజు పోలీసు అమరవీరుల దినోత్సవం. సో దాంట్లో మరి పోలీసుల్లో నైతిక స్థైర్యం పెంచడానికి మరి చేసిన చర్యగా చూడొచ్చా? దీన్ని ఎట్లా మీరేం చెప్తారు? ఈ రెండు వేరువేరుగా చూడాలి శ్రీనివాస్ గారు. మీకు శ్రీనివాస్ గారు, మీకు అట్లాగే వెంకటరెడ్డి గారికి, ఇతర మిత్రులకు నమస్కారం. ఇవాళ మీరు అన్నట్టు పోలీసు సంస్కరణ, మన అమరవీరుల సంస్కరణ దినోత్సవం, వాళ్ళందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియాలి, నివాళి అర్పించాలి. చనిపోయిన పోలీసులకు నివాళి అర్పించాలి. విధి నిర్వహణలో సేవాభావంతో పనిచేస్తున్న అందరికీ కూడా మనం ఖచ్చితంగా వాళ్లకు అభినందనలు తెలియజేయాలి. ఈ నేను రియాజ్ కాబట్టి వేరుగా చూద్దాం. వాళ్ళ పోలీసులు చాలా కఠినమైన పరిస్థితుల్లో డ్యూటీ చేస్తున్నారు. చూస్తున్నాం కదా, ప్రమోద్ మరణమే ఒక మంచి ఉదాహరణ. నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం కదా. ఇన్ని చాలా మంది నిజామాబాద్ పౌరులతో మాట్లాడితే రియాజ్ ఎన్కౌంటర్ మంచిదే సార్, నరకాసుర వధ జరిగింది అని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నేను కొంచెం నా ఉద్దేశం ఏంటంటే, పౌరుల హక్కులు ఉంటాయి, వాడికి ఉంటాయి, మనకు ఉంటాయి, ఇద్దరికి ఉంటాయి. ప్రమోద్ హత్యకు పతిగా అంటే ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి కూడా పోలీసులు కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, సహజంగా. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు న్యాయ వ్యవస్థ, అడ్వకేట్ చెప్తున్నా, మా మీదే వేసుకుంటున్నా, న్యాయ వ్యవస్థ సంపూర్ణంగా విఫలమైంది. ఈ మట్టం సంపూర్ణంగా విఫలమైంది కనుకనే ఇవాళ ఇట్లాంటివన్నీ జరగాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు యాసిడ్ దాడి కాగానే వాడిని చంపేయాలనే ప్రజల నుంచి డిమాండ్ ఎందుకు వస్తుంది? ఇన్స్టాంట్ కాఫీ లాగా సత్వర న్యాయం జరగాలని కోరుకుంటున్నాం కదా. అది జరగడం లేదు. ఏళ్ళు పోళ్ళు పట్టిన కేసులు దిగకపోవడం, కోర్టుల్లో న్యాయం జరగకపోవడం, దాంతో ప్రజలలో ఏమైందంటే, విమర్శ ఏమైందంటే, ఏదైనా కానీ మనం చంపేస్తే అయిపోద్ది కదా అనే ఒక మాట వస్తుంది. ఇప్పుడు వ్యక్తి నిర్మూలన సరైంది కాదని దానికి మావోయిస్టుల ఉదాహరణ చూసినాం కదా. నిన్న వరుసగా లొంగిపోతుంటుంటే ఆహ్వానిస్తున్న మనం ఏమన్నాం? వ్యక్తి నిర్మూలన ఇప్పటికి ఉండదు, సిద్ధాంతం ఎప్పుడు పోదు, సిద్ధాంత బలం ఉంటది. వాళ్ళు పేదలుగా మారడం, పెద్దలుగా పోవడం, ఆర్థిక అసమానతలు పెరగడం, అది నిర్మూలించకుండా కొందరు వ్యక్తులను లొంగ తీసుకున్నా, కొందరు వ్యక్తులను వాళ్ళు చంపిన భూస్వాములను కూడా గతంలో నక్సలైట్ చంపారు కదా. ఇది అంతే అంటున్నారు. ఇవాళ సమాజంలో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళను సంస్కరణ, ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. నేనేమంటున్నాను, న్యాయ వ్యవస్థలో ఇది పాశ్చాత్తాపం చెందాలి. అంటే ఇది సంస్కరణవాదమే. ఇప్పుడు పన్ను సమాజం కాదు మన సంస్కరణవాదం. వీడిని జైల్లో వేస్తే, ఒక వ్యక్తిని స్వేచ్ఛ నిర్బంధిస్తే, వాడు నేను ఎందుకు జైలుకి వచ్చాను, ఎందుకు ఇట్లా నేను లోపల ఉండాల్సి వచ్చింది అనే ఒక భావన ఉంటే బయటకు వెళ్ళేందుకు బాగా అవుతాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, రియాజు హబీచువల్ అఫెండర్. వాడు చాలా కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ ఉన్న సందర్భంలో ప్రతిసారి బెయిల్ వస్తుంది, బయట తిరుగుతున్నాడు. చిన్న బైక్ దొంగతనాల నుంచి మొదలుపెట్టి ఎప్పుడైనా కూడా తోటకూర దొంగతనాన్ని అడికడితే పెద్ద దొంగతనాలు చేయరు కదా. ఇటువంటి ఆయన జరుగుతుంటుంటే బెయిల్ వస్తుంది, ఇతర నేరాలు చేస్తున్నాడు తను. అందుకని రియాజ్ చివరికి పోలీస్ కానిస్టేబుల్ చంపడం చూస్తున్నాం కదా మనం. ఉద్దేశపూర్వకం కాదు, తప్పించుకొని దాంతో చంపేశాడు. అట్లా చూసుకుంటే పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ అయితే తన మేళను కూడా వరకు పనిచేసినట్టే, తనకు కూడా గాయాలేని. అంటే డ్యూటీలో ఎంత అకుంఠిత భావం ఉంటే, తన ఆసుపత్రికి పోవాల్సిన వాడు అక్కడ సమాచారం రాగానే పై అధికారులకు సమాచారం అందించాడు. అక్కడ పట్టుకొని తీసుకొచ్చే క్రమంలో మధ్యన వాడిని కూర్చునిపెట్టి, రియాజును ఇటు పక్క అటు పక్క వెనక మేనల్లుడు కూర్చునిపెట్టి పోతుంటే కత్తిపోట్లు జరిగింది. కానీ సమాజం కూడా మానవీయ దృక్పథం పోతుంది చూస్తున్నాం మనం. నిన్న చాలా విషాదం ఏంటంటే, ఆ గిలగల కొట్టుకుంటుంటే కానిస్టేబుల్ ప్రమోద్ కనీసం ఎవరు కూడా ఆసుపత్రికి తరలించడానికి ముందుకు రాలే కదా. వీడియో తీసుకుంటారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు తప్ప కాలేదు. అసలు ఎస్ఐ భూమయ్య వచ్చి, మన అమ్మ భూమి వచ్చి కూడా మాట్లాడుతుంటే కనీసం ఆటోలు కూడా ఎవరు ఆపకుండా పోయింది కదా.
అంటే నేనేమంటున్నాను, సీసీ కెమెరా చూసి నిన్న ఎవరైతే వాహనాలు ఆపకుండా పోయిందో, ఏదో ఆపుతున్నా కూడా వాళ్ళందరి మీద కేసులు పెట్టాలంటున్నాడు. సమాజానికి భాగస్వామ్యం లేదా? ఒక మనిషి చచ్చిపోతుంటే ఎంతసేపు ఇది చేస్తున్నారు కానీ కనీసం అంబులెన్స్ ఫోన్ చేద్దామని జ్ఞానం ఎందుకు లేకుండా పోయింది? ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు కనుక తను ఆసుపత్రిలో గుంతాలు ఇస్తే బతికేవాడు కదా. ఇది ఒక కోణం. రెండవది ఏంటంటే ఆసుపత్రులు బట్టి పోలీస్ కస్టడీలో రియాజ్ చనిపోయారు. దీన్ని కొంచెం అందరూ ఆహ్వానిస్తున్నారు. నేనైతే చెప్పాను కదా, నరకాసుర వధ జరిగింది సార్, బాగా జరిగిందని నిజామాబాద్ ప్రజలు నాతో మాట్లాడిన సందర్భాలు చూశాను. అసలు ఏం జరిగిందని తెలుసుకునే కోసం దీన్ని ఏం చేయాలంటే ఈ రెండింటిని న్యాయ సంస్కరణలు పోలీస్ సంస్కరణలు కావాలి. ఒక్కదాన్ని బట్టి మనం చెప్పలేం కానీ 21 మన అక్టోబర్ సందర్భంగా పోలీసు అమరవీరుల సంస్మరణ సభ సందర్భంగా మనం 2 విషయాలు జరుగుతున్నాయి. పోలీసులు 4 డ్యూటీలు చేస్తున్నారు. ఒకటేమో శాంతి భద్రతలు, రెండోది ట్రాఫిక్, మూడోది విఐపీల భద్రత, అదో పెద్ద సమస్య. నాలుగోది మనకి ఏదైతే మన కోర్టు డ్యూటీలు, కోర్టుకు మన ఖైదీలను తీసుకురావడం తీసుకుపోవడం, ఈ 4 చేస్తున్నారు కదా. అన్నిటికంటే నేర విచారణ పద్ధతి మారకుండా తొందరగా సత్వరంగా శిక్షలు పడమంటున్నారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇవి వేరువేరుగానే ఉన్నాయి. శాంతి భద్రత విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి అధికారాలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ నేర విచారణ విషయంలో విదేశాలలో నేర విచారణ వ్యవస్థ వేరుగా ఉంటుంది, స్వతంత్రంగా పనిచేస్తుంది. న్యాయ కోవిదులు ఉంటారు అందులో. ఎస్ఐ కూడా లాస్ అయిన వాడు ఎస్ఐ ఉంటాడు. చాలా వరకు నేను ఎప్పుడు చెప్తుంటాను శ్రీనివాస్ గారు, మా కోర్టులో కేసులు వీగిపోతున్నాయి, శిక్షలు పడడం లేదంటే మా గొప్ప కాదు, మేము డిఫెండ్ చేస్తాం వాళ్ళని. కానీ ఎవరికి తప్పుదనం జరుగుతుంది? కేసులో సెక్షన్ తప్పు పెడతారు, ఆ సగం కేసు అక్కడే చచ్చిపోతుంది. ఇంకో సగం కేసు మా పీపీ గారు చంపేస్తారు, ఎందుకంటే అవగాహన ఉండదు, చాలా కేసులు ఎక్కువ ఉంటాయి. అంటే పావే మేము గెలిచేది పావు మాత్రమే గెలుస్తున్నాం. కనుక న్యాయ సంస్కరణలో భాగంగా కోర్టుల తీర్మానాలు, కోర్టుల సంఖ్య పెరగాలి. ఈ చిన్న చిన్న పెట్టి కేసెస్, సమరస్ కేసెస్, చిన్న మండల కేంద్రంలో కేసులు కోర్టులు పెట్టవచ్చు కదా. గతంలోనే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచి న్యాయ సంస్కరణల కోసం ప్రత్యేక కోర్టుల చట్టం తీసుకొచ్చారు. చాలా పెద్ద ఎత్తున అధికారులు మన న్యాయ వ్యవస్థలో వికేంద్రీకరణ తీసుకొస్తే చిక్మగళూరులో ఒక కోర్టు, మహారాష్ట్రలో 4 కోర్టులు మాత్రమే పెట్టింది ఇప్పటివరకు. మేము ఏఆర్సి అంటే సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీకి నేను న్యాయవాదిగా ఒక పెద్ద బంచ్ ఆఫ్ పేపర్స్ ఇచ్చాను. అందులో చాలా విషయాలు చేసుకుంటూ పార్లమెంట్ చట్టం చేసింది కూడా. న్యాయ సంస్కరణలో మనకు పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచడం కాదు, కోర్టుల సంఖ్య పెంచాలి. కోర్టుల స్టేషన్ సంఖ్య ఎట్లా పెరుగుతున్నది, కోర్టుల సంఖ్య ఎట్లా పెంచాలి? కింది స్థాయి గ్రామీణ న్యాయాలయాలు అంటారు. అంటే ఎన్టీ రామారావు అటువంటి కావు. ఎన్టీ రామారావు గ్రామీణ న్యాయాలయాలు కొంచెం రాజకీయం ఇన్వాల్వ్ చేసిండు, అది అట్లా కాదు. ఇప్పుడు మన దగ్గర మండల వ్యవస్థ వచ్చింది, ప్రతి మండలం ఒక కోర్టు ఉంది అనుకోండి, ఆల్ సమన్స్ కేసులు, చిన్న చిన్న కేసులు అన్ని కూడా 3 నెలల్లో పరిష్కారం అవుతాయి. అప్పుడు ప్రజలు ఇంత అసహనం ఉండదు. పెద్ద కేసులు ఎట్లా జిల్లా కోర్టు పోవాల్సిందే. అట్లాగే న్యాయ సంస్కరణల భాగంగా నేర విచారణ వ్యవస్థను వేరు చేయాలి మొత్తం. అంటే రాజకీయ ప్రమేయం లేకుండా వేరు చేయాలి. చూస్తున్నాం కదా, అధికారంలో ఎవడొస్తే వాడు ప్రతిపక్షం మీద కేసులు పెట్టేస్తుంటాడు. అట్లా కాకుండా ఉండాలంటే న్యాయ వ్యవస్థలో న్యాయ సంస్కరణలలో ముఖ్యంగా జరగాల్సింది నేర విచారణను ఈ మామూలు పోలీసు నుంచి వేరు చేయాలి. వీళ్ళు ఎఫ్ఐఆర్ దాఖలు చేసుకోవాలి, ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు ఏమైంది అంటే నేర విచారణ వేరుగా ఉంటే భయం భక్తి 2 ఉంటాయి. అక్కడ తొందరగా కేసులు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రజల్లో అసహనం వచ్చి ఎన్కౌంటర్లు చేస్తే మంచిది అనే దాని నుంచి సంస్కరణ వాదంలో నేరస్తులను సంస్కరించడమే మన మార్గం కావాలి. ఎన్కౌంటర్ అన్నిటికీ పనికి రావంటున్నాడు. ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లో ఈ మంచి చెడ్డ విశ్లేషించాలంటే మనం లేము, అక్కడ ప్రత్యక్ష సీన్ ఆఫ్ అఫెన్స్ లో లేం కనుక దీన్ని విచారించాలి. తప్పు చేసిన ఎవరైనా చేయొచ్చు, కానీ తాను ఇంకో 4 ప్రాణాలకు హాని కలుగుతున్నప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ మాకుంటది, మీకుంటది, అందరు పౌరులకు ఉంటుంది, పోలీసులకి మనకు కూడా ఉంటుంది. ఎవరైనా మనం చంపాలని ప్రయత్నం చేస్తే మనం కూడా వాడిని చంపేయచ్చు. కానీ ఆ సంఘటనను బట్టి మనము స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్కౌంటర్ల విషయంలో ఇప్పుడు ఏదైతే జరిగిందో మనం పూర్తిగా న్యాయ విచారణ జరిపించాలి. పోలీసులు తప్పని తేల్చాలి, నిందితులు తప్పని తేల్చాలి. ఇది జరగకపోతే ఏంటంటే ప్రజలకు కొన్ని అనుమానాలు అట్లాగే మిగిలిపోతాయి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ ఈ సంఘటన ఆధారం చేసుకొని పోలీసు అమరవీరుల సంస్కరణ ఆధారం చేసుకొని పోలీసు డ్యూటీని కూడా గౌరవించాలి. ఫ్రెండ్లీ పోలీసుని చాలా ఆహ్వానించాలి. చాలా మంది కింది స్థాయిలో ఫ్రెండ్లీ పోలీస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ పైనుంచి ఒత్తిడి రావడం వల్ల, ఎస్పీ స్థాయి అధికారుల మీద ఒత్తిడి రావడం వల్ల కరడు కట్టిన నేరస్తులు విడిచిపెట్టాల్సి వస్తుంది. వాళ్ళు అంటే రాజకీయము నేరము 2 కలగలిపితే దొంగ చీకటి ఒకటైతే జరుగుతున్న క్రమేమి కనుక నేర విచారణలో రాజకీయ నాయకులు జోక్యం లేకుండా చేసినప్పుడు మాత్రమే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని నా ఉద్దేశం. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. విజయారే గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా నిజామాబాద్లో జరిగిన రియాజ్ ఎన్కౌంటర్ కావచ్చు, కానిస్టేబుల్ ప్రమోద్ మరి హత్య చేయడాన్ని ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? ముందుగా పోలీసు అమరవీరులకు మరి జోహార్లు అర్పిస్తూ బీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళందరికీ కూడా
మరి స్వర్గంలో శాంతి మేలు చేకూరాలని కోరుకుంటూ మరి ఈరోజు డిబేట్లో ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే మీకు మన ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉంటాయి, అందరూ సరి సమానం. కాబట్టి ఉద్యోగస్తులు కూడా పౌరులు అనే విషయాన్ని పౌర సమాజం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు పౌరులను కాపాడడానికి నిజంగా కూడా ఏది ఏమైనా కూడా ఒక 90% పోలీసు వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నమాట వాస్తవం. వాళ్ళకు ఉన్నటువంటి కఠిన పరిస్థితులు ఎవరికి ఉండవు. అయితే 10% దొంగలు కూడా పోలీసు వాళ్ళ దాంట్లో ఉండనే ఉంటారు, మీకు తెలుసు. అంటే రియాజ్ లాంటి వాళ్ళు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల్ని హింస పెట్టే పోలీసు ఆఫీసర్లు కూడా ఉంటారు. అయితే దీంట్లో 10% మనం ఈరోజు వాళ్ళని కొద్దిగా వాళ్ళ గురించి మాట్లాడకుండా ఈ 90% మంచి పోలీసు వాళ్ళ కోసం మాట్లాడుకుంటాం. అయితే పోలీస్ కానిస్టేబుల్ యొక్క హత్య అనేది నిజంగా కూడా దుర్మార్గమైంది అది. అలాగే రియాజ్కు దాదాపు అంటే దొంగతనాలు చేసి తర్వాత అలాగే మానవ హనన చేసి బ్రతకాలనే ఒక చెడు ఆలోచన సమాజాన్ని కలుషితం చేసే పరిస్థితి ఉన్నందున ఈరోజు మరొక కానిస్టేబుల్ హత్యకు గురైపోయి మళ్ళీ ఇంకొక కానిస్టేబుల్ చంపాలనే ప్రయత్నం ఉన్న క్రమంలో పోలీసు వాళ్ళు తీసుకున్న ఏదైతే చర్య ఉందో దాన్ని మనం సమర్థించాలి. అయితే ఆత్మరక్షణ అందరికీ అవసరం. ఈరోజు ప్రభుత్వాలు ఏవైనా కానీ రాజకీయ పార్టీలు ఏమైపోతుందంటే బాధ్యతాయుతము కోల్పోతా ఉన్నారు. రాజకీయ నాయకులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థను ఎప్పుడు జీరో చేయాలి అని అంటే బాధ్యత ప్రతిపక్షానికి, పాలక పక్షానికి బాధ్యత ఉండాలి. ఈరోజు ఏమైపోయిందంటే మీడియా పెట్టుకొని, అది ఏ పార్టీ అయినా కావచ్చు, నేను ఎవరిని సమర్థిస్తలేను రామ్మోహన్ గారి లాగా, ఏంటంటే మీడియాని పెట్టుకొని మీడియాలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడేసేసి ఇక నేనా చూసుకుందామంటానికి కాలు దువ్వే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇది దుర్మార్గమైన వ్యవస్థగా మారబోతుంది. ఇక పోలీసు వాళ్ళే ప్రభుత్వం అన్నట్టు ప్రవర్తించిన తర్వాత పోలీసు వాళ్ళు ఎంతమంది ఉంటారు? పోలీసు వాళ్ళు జనాలు ఎక్కువ, రాజకీయ నాయకులు ఎక్కువ, పోలీసు వాళ్ళు తక్కువ అన్నప్పుడు ఆ పోలీసు వాళ్ళ మీదకి బాధ్యత వదిలేసి ఏమన్నా చేసుకుంటారు భయన్ అంటే డీజీపీ ఏం చేయగలుగుతాడు, డీసీపీలు ఏం చేయగలుగుతారు, ఏసీపీలు ఏం చేయగలుగుతారు, ఎంతమంది సిఐలు పని చేయగలుగుతారు? కాబట్టి రాజకీయ నాయకులకు జ్ఞానం రావాల్సిన అవసరం ఉన్నది. పార్టీ అధిష్టానాల మానసికత మారాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధిష్టానం చెప్పదో కానీ దుర్మార్గంగా నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల మరి మత విద్వేషాలు రెచ్చిపోతాయి. ఇక కాంగ్రెస్ వాళ్ళది వచ్చింది ఏమున్నది, ఇక 420 హామీలు ఇచ్చినాము, మేము ఇస్తాం సార్, మీరు ఎవరు మాట్లాడి ఆనందాడు, ఇతల మా ప్రతిపక్షం ఏం చేస్తుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే విషయం చెప్తున్నాను నేను. వాళ్ళు పంచాయతీ అవసరం అంటే ఇది అంతా మొత్తం పోలీసు వాళ్ళ మెడకు చుట్టుకుంటది ప్రతి విషయం. అంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని తీసుకుపోయి పోలీసు లోపల పెట్టాలంటారా మీరు? అరే అట్లా కాదండి. మరి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎవడు తప్పు చేస్తే వాడిని బొక్కలు వేయాల్సిన అవసరం ఉన్నది పోలీసు వాళ్ళకు. ఎందుకనంటే ఈరోజు వాళ్ళకంత పవర్స్ ఉన్నాయండి, వాళ్ళకంత పవర్స్ ఉన్నాయా? పోలీసులు అడ్డు పెట్టుకొని ప్రభుత్వాలు నడుపుతున్నారని మీలాంటి వాళ్ళే కదా విమర్శలు చేసేది. వాళ్ళకంత పవర్స్ ఉన్నాయా? శ్రీనివాస్ గారు, ఇప్పుడు నేనే ఉన్నా, 39 కేసులు ఉన్నోడు రియాజ్ అనేటోడు బయట సమాజంలో తిరుగుతున్నాడు. రియాజ్ కోసం పోలీసు వాళ్ళు పోలేదు, వేరే వ్యక్తి కోసం పోతే రియాజ్ దొరికిండు. రియాజ్ దొరికిన క్రమంలో ఆ కానిస్టేబుల్ చూడండి, ఆ ధైర్య సాహసాలు నిజంగా బైక్ పైన తీసుకెళ్లడం ఏంటంటే ఓ రౌడీ షీట్ ఉన్న వ్యక్తిని 39 కేసులు ఉన్నోని బైక్ పై తీసుకెళ్తున్నాడు. ఎంత నమ్మకం వాళ్ళకి. మరి అతని దగ్గర ఒక కత్తి ఉన్నదని కూడా అతను మరి చెక్ చేసుకోకుండా సిసిఎస్కు తీసుకెళ్లే క్రమంలో ఆ మధ్యలో కూర్చున్న వ్యక్తి నిజంగా వాడిని తీసుకెళ్తే మరొకసారి ఏదో ఒక బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు, స్వేచ్ఛగా బయట తిరుగుతాడు. కానీ ఆ రియాజ్ అనేటోని అనాలోచితమైన చర్యతోని ఇప్పుడు వాడు ప్రమోదం చంపడం కావచ్చు, తర్వాత వాడి ప్రాణాలు వదలడం కావచ్చు. సో మొత్తానికి ఆ పోలీసుల విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి తప్ప పోలీసులకు నిజంగా అధికారాలు పూర్తి స్థాయిలో వాళ్ళు వినియోగించుకుంటే చాలామంది మీరు అన్నట్టు రాజకీయ నాయకులు రౌడీ షీట్లు ఉన్నోళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన నిఘా ఉండాలి. రౌడీ షీట్ల మీద కూడా మరి వాళ్ళకంటూ ఒక స్పెషల్ నిఘా ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళు
సమాజంలో తిరుగుతూ కూడా ఇంకా నేరాలు చేస్తున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం. కొత్తగా డీజీపీగా మరి శివధర్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారు. ఆయన తీసుకున్న కార్యక్రమం, ఆయన చేసిన ఎన్కౌంటర్ని నిజంగానే స్వాగతిస్తున్నాం. ఆయన ట్వీట్ చేసిన దాని ప్రకారం పోలీసులకు మరి చనిపోయిన పోలీస్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించడంతో పాటు అతనికి ఎంతకాలం సర్వీస్ ఉంటుందో అంతకాలం జీతం ఇవ్వడము, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడము, సో 300 గజాల ఇంటి స్థలం ఇవ్వడం నిజంగా అభినందిస్తున్నాం. పోలీసు అమరవీరుల ముందు రోజు ఇలాంటి ప్రకటన చేయడం, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంశంలో మరి ఈరోజు ప్రకటిస్తారని చెప్పారు. సో ఈ పోలీసులకు అధికారాలు ఉండాలి, కానీ అవి దుర్వినియోగం చేయకుండా ఉండాలని కూడా అది చూడాల్సిన బాధ్యత కూడా మరి డీజీపీ పైన ఉంటుంది. సో వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? ఒక శ్రీనివాస్ గారు ఒక్క second, వన్ మినిట్ నేను కంప్లీట్ చేయలే అన్న వెంకటరెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఒక్క నిమిషం అయితే నేను ఏం చెప్పబోతున్నా అంటే శ్రీనివాస్ గారు చెప్పేది మేము చెప్పే అన్ని కూడా శ్రీనివాస్ గారు చెప్పేస్తే మేమేం చేస్తాం. కానీ అయితే నేను ఏమంటున్నా, ఇక్కడ నేనే ఉన్నాను అనుకో, బీఆర్ఎస్ నాయకుడిగా నేనున్నా. నేను కాంగ్రెస్ వాళ్ళను నా నోటి దుల్లతోటి కాంగ్రెస్ వాళ్ళని తిడతా, బీజేపీ వాళ్ళని తిడతా, ఇంకో పార్టీని తిడతా. నన్ను బొక్కలు వేయాలండి, నన్ను వదిలిపెట్టకూడదు. ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది అని అంటే, నీకు జీతాలు ఇస్తున్నది రాజకీయ నాయకులను కాపాడడానికి మాత్రం కాదు, లేదు ఎమ్మెల్యేలను. రైట్, ఈ మాట మీరు కట్టుబడి ఉంటారా విజయారావు గారు? కట్టుబడి ఉంటారా మీరు? ఈ మాట కట్టుబడి ఉంటారా? 100%. ఇక్కడ ఇండిసిప్లిన్ అనేది రాజకీయ నాయకులలో ఉంది. రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు వ్యక్తిగతం వేరు, ఆరోపణలు చేసిన వాళ్ళందరినీ జైల్లో వేస్తే జైలు సరిపోవు, జైలు ఇంకా కట్టాల్సి వస్తుంది. మరి అది గుర్తుంచుకోవాలి, అది కూడా చూడాలి. మరి శివధర్ రెడ్డి డీజీపీ గారికి విజయార్య గారు చేసిన విన్నపాన్ని మేము ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్తాము, కానీ ఇది సాధ్యం కాదు. విజయార్య గారు తప్పండి, రాజకీయ నాయకులు విపరీతమైన ఒక నిమిషం విజయార్య గారు, రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు వ్యక్తిగతంగా విజయారాయ్ గారు మిమ్మల్ని సమర్థిస్తా, కానీ మనం మీ పార్టీ చేస్తున్న పని ఏంది అంటున్నాను. శాంతి భద్రత పార్టీ చేసింది ఏంది ఇప్పటిదాకా? 10 సంవత్సరాలుగా మీ పార్టీ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎంతమంది ఇరికిచ్చారు? ఇప్పుడు నేను విజయారాయ్ గారు వాళ్ళని ఎంతమంది జైల్లో పెట్టాలి? శాంతి భద్రత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా, కేంద్రం కాదు కదా. ప్రతిదీ మీరు చూసుకోవాల్సి అంటే నేనేమంటున్నాను, మీ పార్టీతో పాటు కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ అందరి పార్టీలే కాదంటలేదు నేను, కానీ రాజకీయ పార్టీలు ప్రధానంగా చేస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా మంచి వాళ్ళు, అది వేరు. వ్యక్తులుగా చాలా మంది మంచి, వెంకటరెడ్డి గారు బీజేపీలో మంచి వాళ్ళు ఇట్లా ఉంటాడు, కానీ ఇది అట్లా కాదు కదా. నేనేమంటున్నాను, దీని న్యాయపరమైన సంస్కరణలు కావాలి, లేకపోతే సాధ్యం కాదు. మీరు కేసులు పెట్టానంటే పైనుంచి మీరు దారాలు లాగుతూ ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేసి తెల్లారికాలు జితగాలుగా ఉంచుకుంటుంటే రాజకీయ పార్టీ మీరు కావాలి తప్పు చేస్తుంది అంటున్నాను నేను. తప్పు మీదే పెట్టుకొని మళ్ళీ వాళ్ళంటే ఒక నిమిషం ఉండండి. నేను సూటి ప్రశ్న చేస్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ గారిని డైరెక్ట్ తిడతా ఉన్నాడు. నోటి దులైనకి ఎందుకు? ఎవరు తిట్టమన్నాడు? ఎవరు తిట్టమన్నాడు? జగడాలు ఎవరు క్రియేట్ చేయమన్నాడు? మోహన్ గారు ఒక నిమిషం, వెంకటరెడ్డి గారు, మోహన్ గారు మీరు ఆగండి. విజయారాయ్ మీరు ఆగండి. మోహన్ గారు మీరు మాట్లాడండి. అంటే నేను ఏం చెప్పబోతున్నా, పోలీసు వాళ్ళ మీద ఈ శాంతి భద్రతలు ఇక మీరాబాయ్ అన్నట్టు పోలీసు వాళ్ళ మీద ఒక నిమిషం విజయారాయ్ గారు, మోహన్ గారు అంటున్నా నేను. మోహన్ గారు మీరు మాట్లాడండి. మోహన్ గారు ఫినిష్. ఏదైతే రియాజ్ ప్రమోద్ కానిస్టేబుల్ హత్యలో ఈ ఘటన చాలా దురదృష్టకరమన్న, మళ్ళీ ఇలాంటిది మన రాష్ట్రంలో పునరుద్ధరణ కాకూడదు. నిజంగా మనం ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి రాలేదన్న, పోలీస్ వాళ్ళ త్యాగాలు మనం మర్చిపోద్దు. వాళ్ళ విధి నిర్వహణలో మన గురించి ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప మహానుభావులు. దట్టు ఇవాళ వాళ్ళ పోలీస్ అమరవీరుల దినోత్సవ దినం కాబట్టి మనందరం కలిసి, మన పార్టీ రాజకీయ పార్టీలు అన్ని కలిసి వాళ్ళకి మనం సానుభూతి, సంతాపం, వారికి మనం దీని ఏమంటారు అంటే సపోర్ట్ గా, మారల్ సపోర్ట్ గా పోలీస్ వ్యవస్థకు ఉండాలి తప్ప. తప్పకుండా ఉందాం. ఓకే 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 హెచ్ఆర్ గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ గారు చిన్న నోటు సమాజానికి కూడా చెప్పాలంటే, ఎందుకంటే మొన్న జరిగిన ఏదైతే హత్య ఉందో, హత్య తర్వాత చాలా మంది సమాజంలో చాలా మంది అక్కడి నుంచి పోతున్నారు, సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. అదే చెప్తున్నా, కనీసం అంటే అవేర్నెస్ తీసుకురావాలి పోలీస్ వ్యవస్థలో. ఒక నిమిషం మోహన్ గారు ఒక నిమిషం ఉండండి, నేను అయిపోతున్నా. నేనేమంటున్నా అంటే పోలీస్ వ్యవస్థలో కొన్ని అంటే ఏమైతుంది, ఎవరిని షిఫ్ట్ చేసినా
హాస్పిటల్కి ఏమైనా ఫోన్ చేసినా, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినా, విట్నెస్ గానో లేకపోతే ఆయన మీద కేసులు పెట్టడం అట్లా భయం జరుగుతుంది. భయం భయం అంటే సొసైటీలో, సమాజంలో కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చినప్పుడు ఇలాంటి ఇమ్మీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే బతికటోడేమో. ఎందుకంటే బ్లీడింగ్ వల్ల హైపోటెన్షన్ వచ్చి వాళ్ళు చనిపోతారు తొందరగా. సో అలాంటి వాళ్ళు ఇమ్మీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడమో, లేకపోతే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడమో, లేకపోతే దగ్గరున్న వాళ్ళ కార్లు తీసుకుపోవడం చేస్తే మాత్రం డెఫినెట్గా ఇలాంటి మర్డర్లు కానీ లేకపోతే ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు తప్పకుండా వాళ్ళని సేవ్ చేసే అవకాశాలు ఉంటాయి. రెండవది, కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా లేకపోతే ఇట్లాంటి జరిగినప్పుడు సిపిఆర్ అనేది ఒక కార్డియోపల్మనరీ రిససిటేషన్ కూడా సమాజంలో కొంతమంది నేర్చుకుంటే డెఫినెట్గా వాళ్ళని సేవ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కార్ యాక్సిడెంట్ అవ్వగానే లేకపోతే మర్డర్ అవ్వగానే ఫోటోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం, వ్యూస్ రావటం, దానికోసం ఆలోచిస్తున్నారు. కానీ అది చనిపోతున్నాడు, అక్కడ చనిపోతున్నాడు, పట్టించుకోకుండా పోతుంటే సమాజంలో ఎక్కడ పోతా ఉన్నాం మనం? అది కొంచెం గమనించి సమాజం కూడా, పౌరులందరూ కూడా ఆలోచించి వాటి మీద కొద్దిగా ముందు తీసుకోవాలి. మోహన్ గారు ఫినిష్ అన్న ఒక్క నిమిషం నేనేమంటున్నానంటే అన్న, మనందరం కూడా అన్ని పార్టీలు కూడా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాలు ఉండిపోయేటోళ్ళం అన్న. కానీ దాదాపు 35 ఏళ్ళు వాళ్ళు సర్వీస్ చేసేటోళ్ళు అన్న. కాబట్టి వాళ్లకు మనము సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రత్యేకంగా వాళ్ళకి ఇంకా అధికారాలు కూడా ఇంకెక్కువ ఇచ్చినట్టయితే సమాజాన్ని ఎప్పుడు నిరంతరం కాపాడేది వాళ్ళను. మనం 5 ఏళ్ళు వచ్చిపోయేవాళ్ళం. కాబట్టి మనం అన్ని పార్టీలు కూడా వాళ్ళకి మానసికంగా, సామాజికంగా అన్ని విధాలుగా వాళ్ళకి మనం మోరల్ సపోర్ట్ ఇవ్వాలి తప్ప పోలీసులను డిస్క్రిమినేషన్ చేయడం అనేది తప్పు అనిపిస్తుంది నా భావం. రైట్, థ్యాంక్ యూ హెచ్ఆర్ మోహన్ గారు. మొత్తానికి ఇది మరి అయితే నేను ఫేక్ ఎన్కౌంటర్లను కూడా నేను సమర్థిస్తలేను. ఇప్పుడు రియాజ్ ఓకే, రియల్ ఎన్కౌంటర్ దాన్ని సమర్థిస్తాం, కానీ ఫేక్ ఎన్కౌంటర్, లాకప్ డెత్లు, పోలీసుల దౌర్జన్యం వాటిని అందరం ఖండిస్తాం. వాటిని ఖచ్చితంగా ఖండించాల్సిందే. దానిపైన విచారణ కూడా జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ విజయరావు గారు. మరి మొత్తానికి ఇది రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసుల్లో కొంత మానసికంగా కావచ్చు, పోలీస్ భాష అయితే నింపే, ఒక స్థైర్యం అయితే నింపే కార్యక్రమం